హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక సుభాష్ ఇచ్చిన అడ్రస్ తీసుకుని కావ్య అయితే ఇక ఆ అడ్రస్ వెతకడానికి బయలుదేరుతుంది. అలా వెళ్తూ వెళ్తూ ఒక ప్లేస్లో కారు ఆగిపోతుంది. అక్కడి నుంచి కారు లోపలికి వెళ్ళదని డ్రైవర్ చెప్పడంతో ఇక కావ్య నడుచుకుంటూ ఆ గల్లీలన్నీ నడుస్తూ తను తీసుకొచ్చిన అడ్రస్ని ఒక్కొక్కరిగా చూపిస్తూ ఇంకా ఆ అడ్రస్ ఎటువైపు ఉందా అని వెతుకుతూ వస్తుంటుంది. ఇంకా కొంతమంది రౌడీలు అదే రోడ్లో చివరి నుంచుని ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉండగా కావ్య రావడం చూసి కావ్యని చూసిన ఆ రౌడీ, ఇది చూడు చాలా అందంగా ఉంది, ఎవరి పోరి అని చెప్పి ఇక ఆ రౌడీ తన పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు. ఇంకా వాళ్ళు కూడా కావ్య వైపు అలానే చూస్తారు. వెంటనే తన ఫోన్ తీసి కావ్యకి ఫోటో తీస్తాడు. కావ్య ఫోటోని ఇంకా వేరొక రౌడీకి పంపిస్తాడు. అప్పటికే ఆ రౌడీ కొంతమంది అమ్మాయిల్ని తీసుకొచ్చి దందా నడుపుతూ ఉంటాడు. సింగిల్గా ఉన్న వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వాళ్ళని ఇతర దేశాలకి అమ్మేస్తుంటాడు. ఇక ఆ రౌడీ వెంటనే అతను పంపించిన ఫోటో చూసి చాలా షాక్ అయిపోతాడు. ఈ పోరి ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే కూడా చాలా అందంగా ఉంది అని చెప్పి వెంటనే ఆ రౌడీకి కాల్ చేస్తాడు. ఇక ఆ రౌడీ కావ్య ఫోటో చూపించి, ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటే నాకు కావాలి, ఇంతవరకు నీకు ఇచ్చిన డబ్బు కంటే 5 ఎక్కువ ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను అని చెప్పి ఇక ఆ రౌడీ అయితే ఆ కావ్య ఫోటోని పంపించిన రౌడీకి చెప్పడంతో, అన్నా నేను ఎలా అయినా సరే ఈ పోరిని పట్టి నీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పడంతో, చూడు తనని చూస్తుంటే బస్తీ అమ్మాయిలా కనిపించట్లేదు, ఇంతవరకు నా దందా నడుస్తుంది అంటే అది కేవలం ఒంటరిగా ఉన్న అమ్మాయిల్ని తీసుకురావడం బట్టి, కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరూ లేరు కదా, చూసుకో ఒక్కసారి అని చెప్పడంతో, లేదన్నా నువ్వు ఇప్పుడే బండి పంపించు అని చెప్పి ఇంకా అతను ఫోన్ కట్ చేస్తాడు. ఇక తన దగ్గర ఉన్న వ్యక్తిని, రేయ్ వెళ్ళి మంగమ్మని పిలిచికురా అని చెప్పడంతో ఇక అతను వెళ్ళి మంగమ్మని పిలిచికొస్తాడు. మంగమ్మ, ఏంట్రా పని వదిలేసి నువ్వు పిలిచావంటే వచ్చాను, ఏం చేయాలో చెప్పు అని అడగడంతో, చూడు ఇప్పుడే ఇట్నుంచి ఒక పోరెళ్ళింది, ఆ పోరి ఏదో అడ్రస్ కోసం వెతుకుతుంది, ఆ అడ్రస్ నాకు తెలుసని నీకు తెలుసు కదా, మన స్పాట్ అక్కడికి తీసుకురావాలి అని చెప్పడంతో, ఎప్పుడు నాతో ఏదో ఒక పని చేపించుకుంటావు, 100-200 పెట్టి తప్పించుకుంటావు, ఈసారి అలా చేస్తే ఒప్పుకునేది లేదు, నాకు అలా నువ్వు తక్కువ డబ్బులు ఇస్తే ఇక నేను నీ దగ్గర పని చేయను అని చెప్పి మంగమ్మ మాట్లాడుతూ ఉంటే, ఆ మంగమ్మ మాటలకి ఇక ఆ రౌడీ, చూడు ఈ పని చేసావంటే ఎప్పుడు నీకు 500 ఇచ్చేవాడిని, ఈసారి 5,000 ఇస్తాను అని చెప్పడంతో, ఏంద్రోయ్ ఈరోజేమన్నా తాగొచ్చినావా ఏంది అని అంటుంటే, ఏయ్ మంగమ్మ నేను తాగలేదు, నిజమే చెప్తున్నాను, అదిగో ఆ ఎదురుగుండా వెళ్తుందే ఆ పోరిని నువ్వు మనం ఎక్కడైతే కిడ్నాప్ చేసే స్పాట్ ఉందో అక్కడికి తీసుకొచ్చే అని చెప్పడంతో, సరే 5,000 ఇవ్వకపోతే ఆ తర్వాత నిన్ను అని అంటుంటే, ఒసే మంగమ్మ ఇదిగో ఈ 5,000 ఇప్పుడే ఇచ్చేస్తాను అని చెప్పి తన పాకెట్లోంచి డబ్బు తీసి ఆ మంగమ్మ చేతిలో పెడతాడు. ఇక ఇదంతా ఇలా ఉండగా రాజైతే ఇంకా తను కూడా అదే ప్లేస్కి వచ్చి కార్ని దూరంగా పార్కింగ్ చేసి తను కూడా నడుచుకుంటూ లోపలికైతే వస్తుంటాడు. ఇంకా కావ్య అడ్రస్ని వెతుకుతూ ఉండగా మంగమ్మ కావ్యకి ఎదురుగా వస్తుంటుంది. ఇంకా మంగమ్మని చూసిన కావ్య, అమ్మ కొంచెం ఈ అడ్రస్ ఎక్కడ ఉందో మీకు తెలుసా అని చెప్పి తను వెతుకుతున్న ప్లేస్ని ఇక ఆ మంగమ్మకి చెప్పడంతో, ఇది ఇక్కడేనమ్మా నాతో రా అని చెప్పి ఇక కావ్యని తనతో పాటు నడిపించుకుని తీసుకెళ్తూ ఉంటుంది. అలాగే రాజ్ కూడా ఆ అడ్రస్ కోసం వెతుకుతూ ముందుకి వస్తూ ఉంటాడు. ఇంకా కావ్య ఆ మంగమ్మతో, చూడమ్మా ఇప్పటికీ మనం చాలా దూరం వచ్చాం, ఇక్కడ చూస్తే ఎవ్వరూ లేరు, మరి నువ్వేమో ఇక్కడే ఈ అడ్రస్ అంటున్నావు అని అడగడంతో, ఏంటమ్మా నీకోసం నేను ఇంత దూరం వచ్చాను, ఇంకాస్త నడవలేవా
లేదంటే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి మంగమ్మ మాట్లాడడంతో, అయ్యో వద్దమ్మా, పర్వాలేదు, పదండి అని చెప్పి ఇక కావ్య తనతో ముందుకు నడుస్తుంది. ఇంతలో వెనక నుంచి ఇంకా ఆ రౌడీలు అనుకున్నట్టుగా ఒక జీబ్ అయితే వస్తుంది. ఆ జీబ్లో నుంచి ఇద్దరు రౌడీలు దిగి మంగమ్మ దగ్గర ఉన్న కావ్యని బలవంతంగా ఎత్తుకొని కారు అయితే ఎక్కిస్తారు. ఇక ఆమె అయితే కావ్య అయితే, ఏమా ఏమా ఏంటి ఇల్లంతా, ప్లీజ్ వదలండి వదలండి అని చెప్పి కావ్య గట్టిగా అరుస్తుంది. ఇంకా కావ్యని బలవంతంగా కారు ఎక్కించి డోర్ వేస్తారు. కావ్యకి ఏమీ అర్థం కాదు. ఎంత వదిలించుకోవాలనుకున్నా రౌడీలు మాత్రం కావ్యని పట్టుకుని అస్సలు వదిలిపెట్టరు. ఇక అట్నుంచి వస్తున్న అప్పు కావ్యని చూసి అక్క అక్క అని గట్టిగా అరుస్తూ ఇక ఆ జీప్ వెంట పరిగెడుతుంది. ఇంకా కావ్య రౌడీలకు దొరికిపోయినట్టే. కావ్య రౌడీల దగ్గర నుంచి వదిలించుకోగలుగుతుందా? ఇక అప్పు అక్క అక్క అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అదే టైంలో రాజ్ ఎదురవుతాడు. రాజ్ అప్పుని చూసి, అప్పు ఏంటి నువ్వెక్కడున్నావు, అసలు నువ్వెందుకు వచ్చావు అని అడగడంతో, బావా అదంతా పక్కన పెడితే అక్కనెవరో రౌడీ ముక్క ఎత్తుకుపోతున్నారు అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు, కళావతిని రౌడీలు ఎత్తుకుపోతున్నారా అని అంటుంటే, అవును అవును బావా, అదిగో రౌడీలు అక్కని ఎత్తుకుపోతున్నారు, అదిగో ఆ వెళ్తున్న వైట్ కలర్ జీబే అని చెప్పడంతో, అయ్యో కారు కూడా చాలా దూరంలో ఉంది, ఆగు అని చెప్పి చాలా ఫాస్ట్గా వెళ్ళి ఇంకా తన కార్ని తీసుకొని వస్తాడు. అప్పు కూడా కార్ ఎక్కుతుంది. ఇక ఇద్దరు కూడా ఆ జీప్ని ఫాలో చేస్తారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా జీప్ కనిపించదు. ఇంకా జీప్ కనిపించకపోవడంతో అప్పు కంగారుగా జీప్లో నుంచి కిందకి దిగి ఇక ముందుకి పరుగులు తీస్తుంది. అలా అప్పు వెళ్ళిపోవడంతో రాజ్కి ఏమీ అర్థం కాదు. అసలు కళావతి ఎందుకు ఇక్కడికి వచ్చింది, అసలు మాయ ఇదే అడ్రస్లో ఉందని కళావతికి ఎవరు చెప్పారు అని చెప్పి రాజ్ ఆలోచించడం మొదలు పెడతాడు. ఇక వెంటనే సెక్యూరిటీకి కాల్ చేస్తాడు. చూడు మేడం నీ దగ్గరికి వచ్చి ఏమైనా అడిగారా అని చెప్పడంతో, అదే సార్, ఫిబ్రవరి 18న మాకు ఒక గెస్ట్ కలవడానికి వస్తా అన్నారు, సార్ని వచ్చి కలిశారా అని అడిగారు. నేను ఎవ్వరూ కలవలేదని చెప్పాను. అలాగే ఆ రోజు హార్డ్ డిస్క్లో 3 గంటల వీడియోని మీరు డిలీట్ చేశారు కదా, ఆ డిలీట్ చేసిన వీడియో ఏంటో మేడం అడిగారు. నాకు తెలియదని చెప్పాను. కానీ మేడం ఆ డిలీట్ అయిన ఆ హార్డ్ డిస్క్ని అడిగారు, అది మేడంకి ఇచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. అంటే కళావతికి మొత్తం తెలుసు, అంత తెలిసినా ఏమీ తెలియనట్టుగా నా దగ్గర నటించింది అని చెప్పి ఇక రాజ్ కారు దిగి హడావుడిగా అప్పు వెళ్తున్న వైపు వెళ్తాడు. ఇక అప్పుని పట్టుకొని అడగడంతో అప్పు, అవును, మీరు తీసుకొచ్చిన ఆ బాబు గురించి తెలుసుకోవడానికి అక్క నేను ఆఫీస్కి వెళ్ళాం, నిజం తెలుసుకున్నాం. అక్కడ తప్పు చేసింది మీరు కాదని, అలాగే మీ నాన్నగారిని అర్థమయ్యింది. మీ ఇంటి పరువు పోకూడదని అది ఇన్ని రోజులు నోరెత్తకుండా ఉంది. ఇప్పుడేమో ఆ మాయని వెతికి పట్టుకోవడానికి ఇక్కడికి వస్తే, చూడు మా అక్కని ఎవరో కిడ్నాప్ చేసిండ్రు, ఖచ్చితంగా ఇదంతా కూడా ఆ వగలమారి మాయ అని అయి ఉంటుంది. అది మీ నాన్ననే కాదు మీ ఫ్యామిలీని మోసం చేసింది. ఇప్పుడేమో అక్కని కిడ్నాప్ చేసింది, ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి అప్పు మాట్లాడడంతో అప్పు మాటలకి రాజ్కి మరింత కోపం వస్తుంది. నేనుండగా నా కళావతికి ఏమీ కాదు, అసలు ఇదంతా ఆ మాయ అని చేసిందా, అసలు ఆ మాయ ఎందుకు ఇవన్నీ చేయాల్సిన అవసరం అని అంటుంటే, పో పిచ్చి బావా, నీకు ఇంకా అర్థం కాలేదా, ప్రతి నెల మీ నాన్నగారి దగ్గర నుంచి డబ్బు గుంజుతుంది, ఇంకా అది సరిపోనట్టు అక్కని కిడ్నాప్ చేసి మీ ఇంటికి డబ్బు డిమాండ్ చేసిద్ది. నాకు బాగా అర్థమైంది, దాన్ని ఎలా అయినా వెతికి పట్టుకుంటాను, అసలు అది దొరికితే నా చేతిలో చచ్చిపోతుంది అని చెప్పి ఇక అప్పు అయితే చాలా కోపంగా రాజ్తో మాట్లాడుతూ అటు ఇటు కావ్య కోసం వెతుకుతుంది. ఇంకా రాజ్ కావ్య ఇద్దరు కలిసి రాజ్ అప్పు ఇద్దరు కలిసి ఇక కావ్య కోసం వెతకడం మొదలు పెడతారు. ఇంకా అదంతా వెతికినా సరే కావ్య ఎక్కడ కనిపించదు. కిడ్నాప్ చేసిన కావ్యని రౌడీలు తన దందా దగ్గరికి తీసుకెళ్తారు. రౌడీల్ని చూసిన కావ్య, ఏయ్ వదలండ్రా, నన్ను వదలకపోతే అందరూ చస్తారు అని చెప్పి కావ్య వాళ్ళని బెదిరిస్తుంది. ఇక రౌడీ అయితే కావ్యని చూసి,
వావ్, నువ్వేనా పోరి? నువ్వు చూసేందుకు చాలా చక్కగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు, మోడర్న్గా కాకుండా ట్రెడిషనల్గా కనిపిస్తున్నావు. నీలాంటి వాళ్ళని ఆ దుబాయ్ సైట్లు ఎక్కువగా లైక్ చేస్తారు అని అనడంతో ఒక్కసారిగా కావ్యకి ఏమీ అర్థం కాదు. తల పక్కకి తిప్పి చూసేసరికి అక్కడ మరికొంతమంది ఆడవాళ్ళు కనిపిస్తారు. ఆ అమ్మాయిలను చూసి కావ్యకి ఇంకా తను ఎక్కడికి వచ్చింది, అసలు ఏం జరగబోతుంది అనేది అర్థమవుతుంది. కావ్య కోపంగా, చూడు, మా ఆయన వచ్చాడంటే మీ అందరూ కూడా ఊసలు లెక్కట్టాల్సి వస్తుంది, మర్యాదగా వదిలిపెడతారా లేదా, నాతో పాటు వాళ్ళని కూడా అని చెప్పి కావ్య వాళ్ళతో గట్టిగా అరుస్తుంది. చూడు పోరి, నువ్వు మా చేతిలో పడ్డావంటే ఇక జీవితంలో నీ కుటుంబాన్ని నువ్వు కలవలేవు. తరువాత నువ్విక చనిపోయావని వాళ్ళు కూడా డిసైడ్ అయిపోతారులే, నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఆ రౌడీ కావ్యతో చెప్తుంటే, కావ్య, సిగ్గులేదు నీకు ఆడపిల్లలతో వ్యాపారం చేయడానికి అని చెప్పి కావ్య తిడుతూ ఉంటే ఇక లోపల నుంచి ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. ఏయ్ పోరి, ఏం మాట్లాడుతుండవు? నువ్వు మాట్లాడడానికి అరవడానికి ఇది నీ ఇల్లు కాదు, ఈ మాయ దందా అని అనడంతో, ఏంటి మాయ దందానా? అంటే నీ పేరు మాయానా అని అడగడంతో, అవును పోరి, నేనేం మాయని, నా పేరే మాయా, అంటే నా పేరు నువ్వు ఇంతకు మునిపే విన్నావన్నమాట అని చెప్పి ఇక ఆ అమ్మాయి అయితే చాలా గట్టిగా నవ్వుతూ కావ్య వైపు చూస్తుంది. కావ్యకి అప్పుడు కానీ అర్థం కాదు, అసలు మాయ అనేది ఒక మోసమని, అదంతా ఒక అబద్ధమని. అలాగే సుభాష్తో కలిసి సుభాష్ దగ్గర డబ్బు గుంజడానికి తను వేసిన ఒక ఎత్తుగడ అని పూర్తిగా అర్థమైపోతుంది. అలాగే ఆ పసివాడు ఒక అనాథని కూడా తెలుస్తుంది. ఇంకా కావ్య రౌడీల దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఏ రకమైన ప్రయత్నం చేస్తుంది. అలాగే కావ్యని కిడ్నాప్ చేసిన ఆ రౌడీలు జాడ తెలుస్తుందా? ఇంకా కావ్యని కాపాడడం కోసం కళ్యాణ్, అప్పు అలాగే రాజ్ ముగ్గురు కలిసి కావ్య కోసం వెతకడం మొదలు పెడతారు. ఇక కావ్య వాళ్ళకి చిక్కుతుందా, లేకపోతే ఆ రౌడీల చేతిలో బలైపోతుందా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు